హలో అండి. 4 గ్లాసుల వరిపిండికి ఒక గ్లాసు గుల్లశనగపప్పు ఉంటుంది కదా, అది పౌడర్ చేసేసాను. దాంట్లో కొంచెం 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు నువ్వులు, మీ కారానికి తగ్గట్టు మీరు సాల్ట్ తినేదానికి తగ్గట్టు వేసుకోండి. మీరు నువ్వులు ఇవన్నీ నాకు సమానంగా నేను వేసుకున్నాను. మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. కొంచెం వామ్ వాటర్ పెట్టుకుని ఆ వామ్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలా చేసుకుంటే రిబ్బన్ పకోడీ అంటారు దీన్ని. నేను రిబ్బన్ పకోడీ ప్రిపరేషన్ చెప్తున్నాను మీకు. పచ్చికారం అంటాం కదా, పచ్చికారం వేసుకోవాలి దీంట్లో, బాగుంటుంది. అంటే కూరకారం కాకుండా పచ్చికారం అని ఆడించుకుంటామే, అది వేసుకోవాలి. మరీ గట్టిగాను కలుపుకోకూడదు, మరీ లూజ్గా కలుపుకోకూడదు, ఆయిల్ లాగేస్తుంది. కలిపేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు గరిటెలు అవి రెడీ చేసుకుని స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో హీట్ అవుతూ ఉంటుంది లోపల. ఇలాగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఇక కలిపేసుకున్నాను, అయిపోయింది. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించుకున్నాక డబ్బాలో తీసి పెట్టుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. క్రిస్పీ స్నాక్స్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు తయారు చేసుకుని కామెంట్లో పెట్టండి. ఓకే, బాయ్, ఉంటాను.